నమస్తే నాగేశ్వర్ గారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సో భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు. సార్, జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నారు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఒకసారి రఘునందన్ బయట. సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీని కలుస్తుంది. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ని చూస్తే వారు మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమవుతుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుకుందాం. రైట్. జూన్ 2న పార్టీ రాబోతోంది, పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటూ రఘునందన్ రావు చెప్తూ ఉన్నారు. సార్, కవిత రేస్ చేశారు కదా సార్, సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది అని చెప్పి ఇంకా చాలా అంశాలని లేవనెత్తారు. కవిత లేవనెత్తుతోన్న అంశాలను బట్టి చూస్తే కొత్త పార్టీ ఎజెండా ఏ విధంగా ఉండవచ్చు? అంటే కవిత పార్టీ పెడుతుందా లేదా అనేది బీజేపీ నాయకుడు కాదు చెప్పాల్సింది, కవిత చెప్పాలి, కవిత వైపు వాళ్ళు చెప్పాలి. బట్ రఘునందన్ రావు చెప్పడం తప్పని కాదు, ఎందుకంటే ఆయనకు బీఆర్ఎస్లో పరిచయాలు కూడా ఉన్నాయి. మా గతంలో బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్లో చాలా కొద్ది కాలం ఉన్నారు, అత్యధిక కాలం బీఆర్ఎస్లో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా కూడా ఉన్నాడు. అందువల్ల బహుశా ఆయనకు కాన్ఫిడెన్షియల్ సమాచారం అయినా వచ్చి ఉండాలి. ప్లస్ మీడియాలో కూడా వస్తున్న కథనమే, ఇదేవి సంథింగ్ అన్యూజువల్ ఏమీ కాదు, పత్రికల్లో అంతటా వస్తుంది. ఇప్పుడు నిన్న సింగరేణి జాగృతి ఏర్పాటు చేసింది, ఎందుకంటే సింగరేణి కాలరీస్ కార్మిక విభాగానికి, బీఆర్ఎస్ కార్మిక విభాగానికి అక్కడ ఆమె అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. సో అందువల్ల సింగరేణిలో ఆమె కొంత పట్టుంది అని భావిస్తుంది కనుక అక్కడ కోఆర్డినేటర్లు నియమించారు, సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే ఆమెకున్న ఆప్షన్స్ ఏంటి, ఒకటి కాంగ్రెస్ పార్టీలో అయినా చేరాలి, దానికి కూడా రాయబారాలు నడిచాయని కూడా ఇవాళ పత్రికలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ నాయకత్వమే కొంత ఆలోచిస్తోందని కూడా వచ్చాయి. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో వన్ పాసిబిలిటీ కాంగ్రెస్లో చేరడం, రెండో పాసిబిలిటీ ఏంటి, పార్టీ పెట్టడం. ఎందుకంటే బీజేపీలో అయితే ఆమె చేరదు, చేరినా అక్కడ ఏమీ లేదు ప్రాధాన్యత వచ్చేది. అందువల్ల బీజేపీ పైన కేసీఆర్ పోరాడడం లేదు అనే అంశమే ముందు పెట్టినాక బీజేపీలో అవకాశం లేదు. సో అందువల్ల పార్టీ పెట్టవచ్చు అని, దానికి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పేరు పెట్టవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్లో కేసీఆర్ వదిలేసుకున్నాడు కనుక బిడ్డగా నేను పట్టుకున్నాను అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు, తెలంగాణ జాగృతి సాంస్కృతిక వేదిక ఆమె దానికి నాయకత్వం వహించారు, ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ జాగృతి విశేషమైన కృషి కూడా చేసింది. అందువల్ల ఆ హిస్టరీ కూడా ఉంది కనుక పార్టీ పేరు బహుశా తెలంగాణ జాగృత, తెలంగాణ బహుజన రాష్ట్ర సమిత ఇలాంటి పేర్లతో ఉండవచ్చు అని. ఇక ఆమె అన్న మాటలను బట్టి సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేదు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని బీసీ సంఘాలు ఆమెకు మద్దతు ఇస్తున్నాయని కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిని పెడతారని వచ్చారు. అంబేద్కర్ విగ్రహం కొరకు, జ్యోతిరావు ఫులే విగ్రహం కొరకు, బీసీల రిజర్వేషన్ల కొరకు ఆమె ఇటీవల మాట్లాడారు కనుక సామాజిక తెలంగాణ అనే అంశం ఆధారంగా ఆమె జనంలోకి వెళ్ళవచ్చు అని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సోషల్ కాంపోజిషన్ 90% సామాజిక వర్గాలు, మీకు అదర్ దెన్ అప్పర్ కాస్ట్ వర్గాలే ఉంటాయి. మీకు దేశంలో ఫార్వర్డ్ కాస్ట్ పర్సంటేజ్ ఇంత తక్కువ ఉన్న రాష్ట్రాలు చాలా పరిమితంగా ఉంటాయి. అందువల్ల తెలంగాణకు ఉన్నటువంటి ఈ సామాజిక పొందిక రీత్యా తెలంగాణలో ఉన్న సమాజంలో ఉండే సోషల్ కాంపోజిషను, తెలంగాణ రాజకీయ నాయకత్వం,
ఎప్పుడు కూడా కొరిలేషన్ ఉండదు. తెలంగాణ సామాజిక కాంపోజిషన్ చూస్తే ఆ వర్గాలు తెలంగాణ రాజకీయ నాయకత్వంలో కీలక నాయకత్వంలో ఉండవు, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండవచ్చు. సో అందువల్ల సామాజిక తెలంగాణ అనే నినాదం అందుకుంటుంది అనేది వార్తలు వస్తున్నాయి. బట్ సమస్య ఎక్కడికి వస్తుందంటే ఆ సామాజిక తెలంగాణలో నాయకత్వంలో ఈమె ఫిట్ కాదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే గతంలో కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయలేదు. ఇప్పుడు సామాజిక తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కవిత కాలేరు కదా. సో అందువల్ల ఆ సమస్య వస్తుంది కనుక ఆ అంశాన్ని మరి ముందు పెడతారా లేదా ఒక పాసిబిలిటీ ఉంటుంది. రెండో పాసిబిలిటీ బహుశా కొడుకు వేరు కూతురు వేరా, వారసత్వానికి కూతురు అర్హత లేదా. సో ఈ పాయింట్ ఆల్రెడీ ఆమె పార్టీ ఇన్సైడర్స్లో ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్న వారి మధ్య లేవనెత్తుతోంది అని కూడా అంటున్నారు. ఈవెన్ మీకు దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులు, పార్టీలో కూడా కీలక బాధ్యత ఉన్నవాళ్ళు. వాళ్ళు కవితను కలిసినప్పుడు కూడా నా పాత్ర ఏంటి అని ఆమె నిలదీశారు అని వచ్చాయి వార్తలు. అందువల్ల ఉమెన్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయడానికి కేసీఆర్ గతంలో అనుసరించిన విధానం కూడా ఉంది. మొదటి టర్మ్లో మహిళకు ఎవరికి కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు. ఫర్గెట్ అబౌట్ ప్రాపర్ రిప్రజెంటేషన్ కాదు, అసలు క్యాబినెట్లో మంత్రి పదవి లేకుండా చేశాను. 5 ఏళ్ల పాటు తెలంగాణ మంత్రివర్గంలో మహిళ లేరు. సో అప్పుడు కూడా తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల కూతురుకు అన్యాయం చేస్తారా అనే డాటర్ సెంటిమెంటు మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని అంచనా వేయవచ్చు. ఎందుకంటే ఆమెకు సలహా ఇచ్చేవాళ్ళు ఆమెకుంటారు కదా, ఆమె వ్యూహకర్తలు ఆమెకుంటారు కనుక కొడుకు వేరు కూతురు వేరా, కూతురుగా వారసత్వానికి నేను ఎలిజిబుల్ కాదా అనేటువంటి సన్ ప్రిఫరెన్స్కు వ్యతిరేకంగా డాటర్ సెంటిమెంట్ కూడా ఆమె ప్రయోగించడానికి అవకాశం ఉంది. మూడవది, తాము బీఆర్ఎస్ను కాపాడటానికి ప్రయత్నాలు చేశాను. కేసీఆర్ మంచివాడే, దేవుడే, కానీ ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు కోవట్లు బీఆర్ఎస్ను నాశనం చేస్తున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ పరిరక్షణ కొరకు తాను ప్రయత్నం చేశాను, అది సాధ్యం కాలేదు. అందువల్ల దాని పరిరక్షణ కొరకే నేను పార్టీ పెడుతున్నాను అనేది థర్డ్ పాసిబుల్ ఎజెండా. ఫోర్త్ పాసిబుల్ ఎజెండా అంటే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ వదులుకొని భారత రాష్ట్ర సమితి పెట్టాడు. బహుశా చెప్పచ్చు కూడా, ఆనాడు కూడా నేను కాదన్నాను, బయటికి చెప్పలేదు, పార్టీ క్రమశిక్షణ లోబడి నాన్నకు చెప్పాను తెలంగాణ రాష్ట్ర సమితికి నేను ఉండాలని. అందువల్ల తెలంగాణ సెంటిమెంటు అనే అంశం కూడా ఆమె పెట్టచ్చు. ఎందుకంటే నేను ఉద్యమంలో భాగము, నాకు ఉద్యమంలో కంట్రిబ్యూషన్ లేదా, టీఆర్ఎస్లో నాకు కంట్రిబ్యూషన్ లేదా అని ఆమె అడుగుతోంది కనుక తెలంగాణ సెంటిమెంటు ఆధారంగా కుటుంబాన్ని కూడా కాదని, నేను వంశపారంపర్య రాజకీయాలు కాదని, తెలంగాణ సెంటిమెంట్ కొరకు నిలబడ్డ బిడ్డను అని చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అది ఫోర్త్ డైమెన్షన్. ఫిఫ్త్ది, అపోజిషన్ స్పేస్లో ఉండాలి పార్టీ పెట్టాలంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పైన, బీజేపీ పైన ఆమె పోరాటం చేయడం ద్వారా బీఆర్ఎస్లో అసంతృప్తి చెందిన సెక్షన్లను ఆమె అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు గమనిస్తే ఆమె ఎయిర్పోర్ట్లో దిగిన రోజు లేక తానే రాశానని చెప్పిన నాడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సంబరపడుతున్నారు అని కాంగ్రెస్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. నిన్న కూడా కేటీఆర్ పైన కేసులు పెట్టడాన్ని తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారని ఖండించింది కూడా. అందువల్ల కాంగ్రెస్ బీజేపీల ఏజెంట్ కాదు నేను, ఆ రెండు పార్టీలకు నేనే అసలైన ప్రత్యామ్నాయము, బీఆర్ఎస్ కాదు అని బీఆర్ఎస్లో పదవులు రానివారు, అసంతృప్తితో ఉన్నవారు ఈ సెక్షన్లను తన వైపు అట్రాక్ట్ చేయడానికి ఆమె ముందుకు రావటానికి స్కోప్ ఉంటుంది. ఆరవది, కేసీఆర్ వ్యవహార సరళి. పార్టీలో సామాన్యుడికి కార్యకర్త గుర్తింపు లేదు, పార్టీ నాయకత్వం కార్యకర్త దూరంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఆమె లేఖలో రైజ్ చేసింది, నేను చెప్పేది ఏది ఊహించి చెప్పడం లేదు. ఆమె ఇటీవల కాలంలో మాట్లాడిన అంశాలు, ఆమె రాసిన లేఖలో లేవనెత్తిన అంశాలు, వీటి ఆధారంగా మనం ఒక కొలాబరేట్ చేయగలిగితే మనకు ఒక పిక్చర్ అర్థమవుతుంది. యూ కెన్ క్రియేట్ ఏ పిక్చర్ ఆఫ్ అవర్ అజెండా. లేకపోతే నార్మల్గా ఐ డోంట్ స్పెక్యులేట్. సో ఆరవ పాసిబుల్ అంశం ఏంటంటే నాయకులు అనేవారు ఎంత గొప్ప వాళ్ళైనా కార్యకర్త లేని నాయకులు ఉండరు.
అందువల్ల కార్యకర్తలతో కూడిన పార్టీగా మారుస్తాను. మేము కేసీఆర్ పాలనలో కోటరీ క్రియేట్ అయింది. అది కార్యకర్తలకు నాయకునికి మధ్య గ్యాప్ పెంచింది. ఉద్యమకాలపు ఆ రిలేషన్షిప్ లేదు. ఉద్యమ పార్టీ స్వభావం బీఆర్ఎస్ కోల్పోయింది. అందువల్ల నా పార్టీ ఉద్యమ స్వభావాన్ని కలిగి ఉంటుంది, కార్యకర్తలతో నిత్య సంబంధాలతో ఉంటుంది. అందువల్ల ఒక బీఆర్ఎస్ ఆర్గనైజేషనల్ ల్యాప్సెస్ నుంచి తాను నేర్చుకున్నాను అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల పాసిబుల్ ఎజెండా బహుశా వీటి చుట్టూ ఉండే అవకాశం ఉంది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని చూస్తే ఆమె పార్టీ అంటూ పెడితే అసలు ఆమెకు ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయని ముందే చెప్పాను. పార్టీ పెట్టే ఆప్షన్ ఉంది, లేదు కాంగ్రెస్లో చేరే ఆప్షన్ ఉంది, లేదు థర్డ్ ఆప్షన్ కూడా ఉంది, బీఆర్ఎస్లోనే అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇలాంటి తుఫాన్లు వస్తుంటాయి రాజకీయాల్లో, మళ్ళీ సద్దుమణుగుతూ ఉంటాయి కదా. సో ఆ పాసిబిలిటీని కూడా మనం కొట్టిపారేయలేం.